భారత్ మాతాకి జై. ఈరోజు మన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తూ వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాము. దీంట్లో బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈయనొక జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటాము. ఎందుకంటే ఈయన హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధాన్ని విజయవంతంగా నడిపించే క్రమంలో ఈయన యొక్క పాత్ర ముఖ్యమైనది. అదేవిధంగా ఆయన హయాంలో రోడ్లు కానీ అణుపరీక్షలు కానీ జరగడం జరిగింది. అన్నిట్లో కూడా విజయం సాధించి భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా ఈయనను రాజకీయ భీష్మ పితామహుడు అని కూడా అంటారు. అందరితో కూడా కలివిడిగా ఉంటుండే, చాలా విద్యావంతుడు, కవి, చాలా మేధావి. అలాంటి ప్రధానమంత్రి ఇప్పుడు మనము మన మోదీ గారిని చూస్తున్నాము. మోదీ గారి హయాంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంది భారతదేశము. జీడిపిలో కూడా 5% నుంచి 3కి జీడిపి తగ్గే అవకాశం కూడా ఉంది. భారతదేశం అభివృద్ధి పదంలో నడపడానికి మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు పరిపాలన జరుగుతూ ఉంది. భారత్ మాతాకి జై.